జాతీయ ప్రధాన కార్యదర్శి నిర్ణయం ఏమైనా ఉంటుందా? అట్లుండదు. అడగ ఏదున్నా కానీ నాలాంటి వాళ్ళ విషయంలో జాతీయ అధ్యక్షులు, ఆయన తర్వాత జాతీయ స్థాయిలో ఉండేటువంటి ఈ మొత్తం నిర్వహిస్తున్నటువంటి మోదీ గారి యొక్క పర్యవేక్షణలనే, ప్రేరణలనే ఇవన్నీ కూడా జరుగుతాయి. అయితే ఇప్పుడు కాబట్టి వీళ్ళు పోటీ పడడము, లేకపోతే దాని అర్థం ఏంటంటే ఉత్సాహం, పోటీ. అయితే ఒకటి నాకు అప్పుడప్పుడు విచిత్రం ఏమనిపిస్తుంది అంటే, నేను ఇంతకుముందు చెప్పినా కదా, టికెట్ అడిగేటువంటి వాళ్ళు అందరూ కూడా బీజేపీ కోసం టికెట్ అడుగుతున్నారా లేకపోతే వేరే వాళ్ళ కోసం టికెట్ అడుగుతున్నారా కూడా తెలియదు. కొందరు వేరే వాళ్ళ కోసం అడుగుతున్నారు. అయిన తర్వాత కొన్నిసార్లు అనిపిస్తుంది వాళ్ళు టికెట్ కోసమే వచ్చిందా లేకపోతే పార్టీ కోసం వచ్చిందా. అందుకని ఇవన్నీ నడుస్తుంటాయి రాజకీయాల్లో. ఢిల్లీలోనే ఉన్నారు చాలా మంది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, పాకిస్తాన్లో లేరు కదా, లేదు ఢిల్లీ, కాబట్టి ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీ కాబట్టి. అంటే వాళ్ళు అక్కడన్నారు, మీరు ఇక్కడన్నారు ఏంటని అడగడం. ఇప్పుడు ఓటర్లు ఎక్కడున్నారు? ఓకే, ఓటర్లు ఎక్కడున్నారు కాబట్టి ఓటర్ల మధ్యన తిరగాల, కార్యకర్తల మధ్య తిరగాల, 30 సంవత్సరాల నుంచి తిరగాల. నేను ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఈ కరెంటు పురుగులు అంటారు కదా, అవును, ఉషిళ్ళు, ఈ ఉషిళ్ళ తత్వం మంచిది కాదు. రైట్. పార్టీలకు మంచిది కాదు, రాజకీయాలకు మంచిది కాదు, సిద్ధాంతానికి మంచిది కాదు. పారదర్శకత కంప్లీట్గా నువ్వు పార్టీ రాజకీయాల కోసం, సిద్ధాంతం కోసం చేస్తున్నావు. అది దానిలో పోటీ పడ్డ తప్పలేదు, ఓకే, దానిలో పోటీ పడడం తప్పు కాదు. కరెక్ట్గా చెప్పాలంటే బండి సంజయ్ గారు వేరే వాళ్ళని ప్రోత్సహిస్తున్నట్టు విన్నాను నేను. ఓకే, అంటే ఒక్కొక్కరిని పట్టుకుని వెళ్తున్నారు, ఒకరు ఢిల్లీలో ఉన్నారు, ఇలా తిరుగుతున్నారు. మరి మీ పరిస్థితి ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరిని ప్రోత్సహిస్తున్నా అనేది కథనాలు. ఓకే, అచ్చా, ఓకే. నాలాంటి వ్యక్తి దశాబ్దాలుగా సిద్ధాంతం కోసం పోరాటం చేసి జాతీయ స్థాయిలో కరెక్ట్ తిరిగినటువంటి వ్యక్తి, గోత్రాలు లేకపోతే సంబంధాలు లేకపోతే వ్యాపార లావాదేవీలు ఇవి ఏంది, వీటి విషయంలో నేను విశ్లేషించడం ఏదైతుందో అది నేను ఒక స్టెప్ దిగాల్సి వస్తుంది, దిగినట్టయితుంది. అది అవసరం లేదు. పార్టీ నాయకత్వం ఆలోచిస్తుంది, అది పెద్ద ఇష్యూ కాదు, దాని గురించి నేను పెద్ద పరిగణలోకి తీసుకోను. అంటే నాకు ఒక డౌట్ ఏంటంటే సార్, మీరు ఇంత గొప్ప నాయకులు, చిన్నప్పుడే అంటే విద్యార్థి దశలోనే ప్రాణాలను నొడ్డి ఆ స్థాయిలో నక్సల్స్తో ఫైట్ చేసిన వ్యక్తి మీరు, ఇప్పటివరకు మీకు దక్కాల్సిన పదవులు కానీ ఎందుకంటే మీరు అన్నట్టుగా మొట్టమొదటి అన్న ఒక మాట అన్నారు, మీకంటే సబ్ జూనియర్లు కూడా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అయిన పరిస్థితి. మీరు ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తి నిజం చెప్పాలంటే. కానీ మీకు ఇంతవరకు కూడా ఒక ముఖ్యమైన ప్రధానమైన హోదా అనేది ఒక్కటి కూడా పదవి దక్కకపోవడానికి ఏంటి? ఇప్పుడు పార్టీలో గౌరవము, పార్టీలో బాధ్యత, పార్టీలో పదవులు, సంస్థలో గుర్తింపు, ఇది ఎప్పుడు కూడా నాకు బాగుంది, అది బ్రహ్మాండంగా ఉంది. అయితే అనేక కారణాల వల్ల నేను ఇక్కడ ఈ ప్రాంతంలో గత 10 సంవత్సరాలలోనే రాజకీయాలకు వచ్చిన. అయితే పోయిన ఎలక్షన్స్లో నేను పోటీ చేయాలా, కానీ కర్ణాటక, రాజస్థాన్ ఇన్ఛార్జ్గా పనిచేసాను. మేము కర్ణాటకలో ఓడిపోయాం, ఏది ప్రభుత్వం రాలేదు అప్పుడు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఓడిపోయిన నేపథ్యంలో ఎంపీ సీట్లు గెలవాలా, ఎక్కువ సీట్లు గెలవాలా, దీని కారణంగా ఎక్కువ సమయం అక్కడ ఇవ్వాల్సి వచ్చింది. అయితే ఉదాహరణకు మధ్యప్రదేశ్ ఉంది, రాజస్థాన్ ఉంది, ఉత్తరప్రదేశ్ ఉంది, గుజరాత్ ఉంది, మా బలమైనటువంటి పార్టీ ఉంది. అక్కడ అభ్యర్థిగా నిర్ణయం జరిగితే 50% పని అయిపోతుంది, మిగతా వ్యక్తి 50%. ఆ పరిస్థితి తెలంగాణలో లేదు. మనం పనిచేసి గెలవాల్సిందే తప్పిస్తే కేవలం టికెట్ తీసుకొని వస్తే గెలుస్తాము అనేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మనం అక్కడ పనిచేయాలా, సమయం ఇవ్వాలా, ఇక్కడ సమయం ఇవ్వలేము అనే కారణంగా పోటీ చేయలేదు. అయితే పార్టీ కోసం పోటీ చేయకపోగలిగేటువంటి నాయకత్వం నాది. ఇప్పుడు పార్టీ కోసం పోటీ చేయాలా, పార్టీ కోసం పోటీ చేయొద్దు, ఏదైనా పార్టీ కోసం చేయాలా అనేది కూడా ఒక కొలమానిక కదా. దానిలో నాకు వ్యక్తిగతంగా నష్టం రావచ్చు, బాగా నష్టం జరిగింది.
అయితే వ్యక్తిగత నష్టం లాభం ఆధారంగా మురళీధర్ రావును విశ్లేషించడం సాధ్యం కాదు. ఓకే. వ్యక్తిగత లాభ నష్టాల ఆధారంగా ఒక వ్యక్తిని కనుక మీరు కొలవాలనుకుంటే మురళీధర్ రావు పనికిరాడు. ఎందుకంటే నేను నా జీవితం అంతా అదే కదా, అవును. నా జీవితం అంతా అదే కదా. నేను నా పేరు సంబంధం లేకుండా పనిచేయాలనుకుంటే రాజస్థాన్లో పనిచేశా. అవును. అయిన తర్వాత నేను జమ్మూ కాశ్మీర్లో మళ్ళీ తిరిగి వస్తా అనేటువంటి ఆలోచన లేని సమయంలో కరెక్ట్ కరెక్ట్ నేను పనిచేశా. మా అమ్మ నాన్న కూడా నేను ఎక్కడున్నా కానీ బతుకుంటే చాలు అనేటువంటి పరిస్థితుల్లో విడిచిపెట్టినటువంటి దానిలో పనిచేశా. కాబట్టి నా విషయంలో ఇతరులతోని పోల్చడం ఏదైతుందో అది సాధ్యం కాదు. రైట్. ఇంకొక డౌట్ ఉంది నాకైతే. ఇంత చెప్పారు కాబట్టి నాకు అసలు డౌట్ ఏంటంటే ఆర్ఎస్ఎస్తో మీకు ఎట్లా ఉంది? ఒకటి ఆర్ఎస్ఎస్లో ఆర్ఎస్ఎస్ లేకపోతే నేను లేను. ఎస్, ఐ నో. అయిన తర్వాత అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఆర్ఎస్ఎస్లో ఒక బాధ్యతలతో ఉండి అనేక సంవత్సరాలు పనిచేసినటువంటి వ్యక్తి తెలంగాణలో నేను. అవును. నేను సంఘ యోజన ప్రకారం, సంఘ ప్రణాళిక ప్రకారం స్వదేశీ జాగరణ మంచి బాధ్యత నాకు అప్పచెప్తే 15 సంవత్సరాలు జాతీయ స్థాయి బాధ్యతను నిర్వర్తిస్తూ అనేక ఉద్యమాలు, అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్నటువంటి వ్యక్తిని. కాబట్టి సంఘం, మురళీధర్ రావు ఇవి వేరు వేరు కాదు.